వెల్కమ్ టు డెలిషియస్ ఫుడ్. ఈరోజు మన ఛానల్లో మనం చేసుకోబోయే వంట నెల్లూరు చేపల పులుసు. ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మొదటగా ఒక పాత్రను తీసుకొని నేను ఇక్కడ 1.5 kg చేపలు తీసుకున్నాను. దానికి మొదటగా ఉప్పు కారం పట్టించాలి. 6 స్పూన్స్ కారం తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను. అల్లం ఎల్లిగడ్డ 2 టేబుల్ స్పూన్ తీసుకొని, ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకొని అదంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న స్కిన్లెస్ చేప ముక్కలు ఒక్కొక్క పీసెస్ని తీసుకొని ఉప్పు కారం పట్టించాలి. ఇలా ఉప్పు కారం పట్టించిన ముక్కలని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని 1/2 అవర్ ఇలా పక్కన పెట్టడం వల్ల ముక్కలకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ముక్కలకు ఉప్పు కారం పట్టే లోపల కర్రీ తయారు చేయడానికి చూద్దాం. మొదటగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ లేదా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేను ఇక్కడ 5 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నాను. అవి సన్నగా కట్ చేసి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని తిప్పాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లిగడ్డ వేగించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు త్వరగా ఉడకటం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించాలి. టమాటా ముక్కలు ఉడికిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకొని ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి బాగా ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఏ విధమైన వంటలు కావాలో కామెంట్ చేసినట్లయితే నేను చేసి చూపిస్తాను. హై ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ ఉడికించిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి 25 మినిట్స్ ఉడికించుకోవాలి. గరం మసాలా ఒక 1 స్పూన్, ధనియాల జీలకర్ర పొడి 1 స్పూన్, చిటికెడు మెంతి పొడి వేసుకొని మూత పెట్టుకొని 25 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. గరిటె పెట్టి తిప్పితే విరిగిపోతే కనుక మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే ముక్క అనేది విరిగిపోకుండా మంచిగా వస్తుంది. ఇలా ఉడికిన తర్వాత గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవటమే. ముక్క విరిగిపోకుండా ఒక్కొక్కటి తీసుకొని సర్వ్ చేసుకుంటే
మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో ఇష్టంగా తింటారు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. See you in next video. Thank you for watching.